ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. నెమలికి పింఛంలాగా, సర్పానికి శిరస్సునందు మణిలాగా వేదాంగాల్లో జ్యోతిషం శిరోభూషణంగా విరాజిల్లుతోంది. ఈ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక విశేషాంశాల సమాహారమే మన ఈ జ్యోతిర్వేదం కార్యక్రమం. మానవ జీవనానికి దిక్సూచి వంటి జ్యోతిష శాస్త్రంలోని గ్రహదృష్టులు, గ్రహమైత్రి గురించి వివరించడానికి మన స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. జ్యోతిష శాస్త్రంలోని ఈ అస్తంగత్వం, మూఢం అంటూ ఉంటాం కదా గురుగారు, వీటి గురించి వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశ. గ్రహాలకు ప్రత్యేకంగా ఉండేటటువంటి తత్వాల్లో ఇదొకటి. విశేషాల్లో అస్తంగత్వము, మూఢము అనే పదం రెండు ఒకటే. అస్తమించిపోవటం, సూర్యుడు మనకు కనిపించకుండా పోతే అస్తమించారు అని అంటాం. ఈ కనిపించకుండా పోయేటప్పుడు, అస్తమించేటప్పుడు మనకు కొన్ని డిగ్రీలు సూర్యుడికి దూరంగా ఉంటున్నప్పుడు, అంటే భూమి నుంచి చూస్తున్న సందర్భంలో సూర్యునికి దగ్గరగా ఆయా గ్రహాలు వచ్చినప్పుడు అవి కనపడకుండా పోతున్నాయి. ఏవేవి కనపడకుండా పోతున్నాయంటే, ప్రతి అమావాస్య చంద్రుడు కనపడట్లే, అది అస్తమయమే. రాహుకేతువులకు ఎప్పుడూ అస్తమయమే, వాటికి ఎట్లా ఛాయలే, వాటి గురించి ఆలోచించేది లేదు. సూర్యునికి అస్తమించే అవకాశమే లేదు. మనకేమైనా భూమి నుంచి చూస్తుంటే అస్తమించాడు, ఉదయించాడు అనే పదం మనం అనుకోవటమే కానీ ఆయన అస్తమించేది లేదు. ఇక ఎవరు అస్తమించేది అంటే, భూమి నుంచి చూస్తున్న సందర్భంలో మిగిలిన 5 తారాగ్రహాలు కనపడకుండా పోవడం, కనపడేటట్టుగా ఉంటాం. దాదాపుగా ఒక్కొక్కటి కొన్ని డిగ్రీలు తేడా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా చూసిన సందర్భాల్లో సూర్యునికి ±12 డిగ్రీస్ అప్రాక్సిమేట్ అంటున్నాను దీన్ని. 12 డిగ్రీల దూరంలో కనుక ఉంటే ఆ గ్రహము తన స్వయం ప్రభను మన మీద చూపించే అవకాశం లేదు. అంటే మనకు సూర్యుని ప్రభావం ఓ బుధుని మీద దాని కిరణ ప్రభావం పడేటట్టయితే, ఆ బుధుని ప్రభావం మన మీదకి, మన ప్రకృతి మీద పడుతుంది. ఈ ప్రకృతి స్పందిస్తుంది. మరి సూర్యునితో కలిసినప్పుడు ఆ వెలుగుల మధ్య లోపల దీని వెలుగు మనకు కనపడకుండా పోతుంది. అన్ని గ్రహాలు అంతే. బుధ, కుజ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాలకు కూడా దగ్గరలోకి, సూర్యుని యొక్క దగ్గరలోకి ఆ గ్రహం చేరినట్టుగా మనం లెక్కలు కట్టినప్పుడు ఆ 12 డిగ్రీలు ప్లస్ మైనస్ అప్రాక్సిమేట్గా ఉంటున్నంతసేపు దాని ప్రభావం మన మీద పడదు. అందుకని దాన్ని అస్తమించటం అని అంటాం. ఈ అస్తమించటమే మనకు మూఢం అనే పదంతో వాడారు. అన్నిటికీ పదం కామనే. బుధునికి, గురునికి, కుజునికి, శనికి అందరికీ కామనే. కాకుంటే ఎప్పటికీ దగ్గరగా ఎప్పుడు నిరంతరం అస్తమించేటువంటి వ్యక్తికి ఇంకా ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు లేదు, దాని గురించి పట్టించుకోవటం మానేశారు. చంద్రుడికి కూడా మనం ఏం చెప్తున్నాము, అమావాస్య చంద్రుడు, పౌర్ణమి చంద్రుడికి తేడా చెప్తున్నాం కాబట్టి అట్లాగే ఇక్కడ పెట్టించుకోము. ఇక కుజశనుల విషయం లోపల కూడా ఇది దోషగ్రహాలు కాబట్టి వాటి ప్రభావం మన మీద పడకపోతేనే మంచిదేమో అనే ఒక్కొక్కసారి అనుకుని దాని గురించి పట్టించుకోం. ఇక మూఢమి అని చెప్పేసి అనగలిగిన ప్రదేశాలు ఎవరెవరి, గురు, శుక్ర ఇద్దరే. ఈ 2 శుభగ్రహాలు మనకు పక్కనే, ఇటు పక్కకున్నా అటు పక్కకున్నా గురుగ్రహం యొక్క ప్రభావం మన మీద తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద గ్రహం అది, బృహస్పతి. దానికి మంచి ఇంగ్లీష్ పదం కూడా ఉంది, ద్యుహు పితృ అనే శబ్దం ఉంది దానికి. ద్యులోకానికి, ద్యులోకం అంటారు దీన్ని, ద్యుతము అంటే ప్రకాశము, కాంతి ఇచ్చేటటువంటి ద్యులోకానికి పితృస్థానీయమైన వాడు అని అర్థం. ద్యుహు పితృ. ఈ ద్యుహు పితృ అనేటటువంటిదే దకార యకారాలతో కూడుకున్నటువంటిదే ద్యుహు, యుహు, జుహు అయింది. అది పితృ పితర అయింది. వీడు జూపిటర్ అని ఇంగ్లీష్లోకి వచ్చేసింది. జుహు పితృస్థానం, జూపిటర్ అని ఇంగ్లీష్లో శబ్దం రావడం వెనక ఇది మూలం అనమాట. ఇట్లాగే ఇంగ్లీష్లో చాలా పదాలు సంస్కృత మూలాల నుంచి వచ్చినవి. అంత పెద్ద గ్రహం మీద సూర్యుని కిరణం పడ్డప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం భూమి మీదకి వస్తుంది. పర్సంటేజ్ డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకని గురుగ్రహం కానీ మనకు శుక్రగ్రహం యొక్క ప్రభావాలు కానీ మన మీద పడుతుండే సందర్భాల్లో ఆ ప్రభావం మన మీద లేనప్పుడు ఈ భూగ్రహం మీద మనము కొన్ని శుభకార్యాలు చేయటం నిషిద్ధము అన్నారు.
ఎందుకంటే మనస్సు శుభం వైపు వెళ్ళేటటువంటి విధానంలో ఆ భావాలు కోల్పోతాయి. ఎవరు కోల్పోతారు? ఈ ప్రకృతి తగ్గిపోతుంది. ఈ ప్రకృతిలో ఆ థాట్ పోతుంది. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేదే అనుకోకూడదు. ప్రకృతి మనలోనూ ఉన్నదే ప్రకృతి. కాబట్టి దీనిలో ఆ తత్వం తగ్గుతుంది కాబట్టి ఆ తత్వం తగ్గనియ్యద్దు. అందుకని గురు శుక్ర గ్రహాలకు మాత్రం మనం మూఢమని చూస్తూ ఉంటాం. ఇంకో విశేషం ఏంటంటే గురుగ్రహానికన్నా కనీసం తెలుస్తుంది కానీ శుక్రగ్రహానికి చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కారణం శుక్రుడు మనకు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు మాత్రమే కనపడతాడు. సూర్యోదయం కన్నా ముందుగా కనపడుతుంటాడు, సూర్యాస్తమయం తర్వాత కనపడతాడు. ఈ 2 సార్లే. మిగిలిన మధ్యాకాశంలో ఎప్పుడూ శుక్రుడు కనపడడు మనకు. రవికి శుక్రునికి బాగా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైనా సాయంత్రం మనకు అతి పెద్దగా కనిపించేటటువంటి చుక్క పెద్ద బల్బు పెట్టినట్టుగా ఆకాశంలో పశ్చిమాకాశంలో కానీ, అంటే సూర్యాస్తమయం తర్వాత పశ్చిమాకాశంలో కానీ, సూర్యోదయం కన్నా ముందు తూర్పు ఆకాశంలో కానీ కనిపించేటట్టయితే ఇది శుక్రగ్రహమే క్లియర్గా. అది ఎంతసేపు ఉంటుంది? 1:30 నుంచి 2 గంటల వరకే ఉంటుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది? దాన్ని ఉదయించే సమయం తగ్గిపోతూ వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపే ఉంటుంది, వెళ్ళిపోతుంది. సూర్యోదయం తర్వాత కూడా అట్లాగే ఉంటుంది. పూర్వకాలంలో జానపదులు మూటలు కొట్టుకొని ఉండేటువంటి సందర్భంలో తెల్లవారుజామున చుక్క పొడిచింది. చుక్క పడిచిందంటే శుక్ర శబ్దం ఉన్నట్టు చుక్కగా మారింది. శుక్ర శబ్దం చుక్క అయింది. ఈ శుక్ర చుక్క పొడిచింది అని చెప్పేసి చుక్క పదం వాడుకుంటూ వచ్చారు. అదే అన్ని చుక్కలకు వాడేశారు. ఇంకా చుక్క పడిచింది అంటే తెల్లవారుజామున శుక్రుడు ఉదయించాడు అని అర్థం. అప్పటి నుంచి మొదలు పెట్టేసి సూర్యుడు ఉదయించేంత వరకు మూట కొట్టడం అనేది అలవాటుగా ఉండేది. గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి వ్యవసాయదారులు పంతులు గారి దగ్గరకు వచ్చేసి, పంతులు గారు చుక్క దగ్గర పడుతుంది, మూడాలు ఎప్పుడు వస్తున్నాయని అడుగుతారు. అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలరు. మనమేమో ఈ పుస్తకం తీసేసి ఇంకో వారం ఉందాయా, 10 రోజులు ఉందాయా అని చెప్తాం. ఇది అసలు ప్రాకృతిక జానపద తత్వం. చుక్క దగ్గర పడుతుంది పదం అంటే శుక్రుని ఉదయం నెమ్మదిగా సూర్యుని దగ్గరికి చేరుతుంది. చేరుతున్నప్పుడు ఇది కనిపించకుండా కొంతకాలం పోతుంది. మళ్ళీ సూర్యుని వెనక్కి ఉండేటట్టయితే సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ మనకు కనపడుతూ ఉంటాయి. అది కూడా పశ్చిమాకాశంలో కూడా దగ్గర పడే విధానం ఉంటుంది. ఇది అబ్జర్వేషన్ ఉండేది పూర్వకాలంలో. ఈ కాలంలో ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. దానికి ఖగోళ వేద అని ఒకటి ఉంటుంది. నిజానికి బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడు పూర్వకాలంలో తెల్లవారుజామున ప్రతిరోజు 3 నుంచి 4 మధ్య లోపల లేదా 3కి లేచి కూర్చొని ఆకాశంలో ఖగోళ దర్శనం చేయాలి. ప్రతిరోజు నక్షత్ర దర్శనం చేయాలి. చేసి ఏ రోజులు ఏ నక్షత్రాలు ఎంతవరకు మారుతున్నాయనే విషయం అబ్జర్వ్ చేసి ఒక 2-3 సంవత్సరాల పాటు చేయాలి. దీన్ని ఖగోళ వేద అంటారు. ఈ వేద అయిపోయిన తర్వాత సూర్యోదయం కన్నా ముందు స్నానం, సూర్యోదయం అవుతున్న సందర్భంలో సంధ్యావందనాలు ఇవన్నీ చేసుకోవాలని ఒక సూత్రం చెప్పేది. అంటే నాలెడ్జ్ఫుల్ థాట్ అంతా కూడా ఆకాశం నుంచే ఉంటుంది కాబట్టి ఈ పని చేస్తే ఇది క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ అస్తంగత్వం లోపల జరిగేటటువంటిదేమో లోక వ్యవహారంలో శుభకార్యాలు చేసుకోవడానికి చేసుకోకపోవడానికి కనిపించే విషయం. ఇవి కాకుండా జరిగేది ఏంటి? ఇంకోటి అంటే గ్రహం మనకు కనపడకపోతే సూర్యుడే దాని కాంతిని స్వీకరించి మనకి ఇస్తుంటాడు కొద్దో గొప్ప అని చెప్పేసి సూర్యుని కాంతి మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ ఉంది ఇంకోటి. అస్తంగత్వానికి దానికి సమాంతరంగా చెప్పగలిగేది సమాగమం అని మరొక పేరు. సమాగమం అంటే ఎక్సెప్ట్ సూర్యుడు మిగిలినటువంటి అన్ని గ్రహాలకు చంద్రుడు సన్నిహితంగా ఉంటే వాటి కాంతి ద్విగుణీకృతమై మనకు మళ్ళీ ఇంకెక్కువగా కాంతినిస్తాయి అని చెప్పేసి చెప్పగలిగినటువంటి విధానం ఉంది. సూర్యుని కాంతితో కలిసినప్పుడేమో అవి పోతాయి, దాని ప్రభావం తగ్గిపోతుంది. చంద్రుని కాంతితో అదే శుక్రుడు కలిసినా, అదే గురుడు కలిసినా, అదే కుజుడు కలిసినా, అదే శని కలిసినా దాని కాంతి డబుల్ అవుతుంది. దీన్ని సమాగమము అనే శబ్దంతో వాడతారు. ఇవన్నీ ఎక్కడ వాడాలి అంటే రేపొద్దున ఫలిత జ్యోతిషంలో మాట్లాడుకునేటప్పుడు ఆ రవికి బలం లేదండి, షడ్బలాల్లో ఈ బలం సరిపోవట్లేదు, ఈయన అస్తంగత్వంలో ఉన్నాడు, ఈయన సమాగమంలో ఉన్నాడు, ఈ పదాలు చెప్తూ ఉంటుంటాం. ఈ పదాలు టెక్నికల్ టెర్మినాలజీ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి. కాబట్టి అస్తంగత్వం అన్నా మూఢమన్నా రవితో కలగటం, సమాగమం అంటే చంద్రుడితో కలగటం అని అర్థం చేసుకుంటూ ఉండాలి. జాతక చక్రంలో గ్రహాలకి దృష్టులు ఉంటాయంటారు కదా, ఈ గ్రహ దృష్టుల గురించి వివరిస్తారా? సాధారణంగా దృష్టి అనేది కనిపించడం అని అర్థం. మానవ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా దృష్టి అనేటప్పుడు కంటి ద్వారా దృష్టి. కన్ను ఒక ఇన్స్ట్రుమెంటే.
కానీ చూసేది ఎవరు అంటే కన్ను చూడదు. కన్ను ద్వారా లోపల మన మనస్సు చూస్తుంది. ఒక వస్తువును మనం దర్శిస్తున్నామంటే ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో అది కనపడుతుందంటే చూసేది ఈ కన్ను కామన్ అయితే కన్ను అందరికీ సమానమే. ఇది ఇన్స్ట్రుమెంట్. లోపల ఉండే మనస్సు చూస్తుంది. ఈ మనసులో ఏ భావాలు ఉంటాయో ఆ భావాలు ఈ కన్ను ద్వారా కనపడుతున్నాయి. దీనికి దృష్టి అని పేరు. మరి ఇదేంటండి, ఆకాశంలో ఉండే గ్రహాలకు కండ్లు ఉంటాయా? దానికి మనసు ఉంటుందా? దాని దృష్టి ఏంటి? ఈ శబ్దం అంతా వస్తుంది మనకు. ఇటువంటప్పుడే మనం కొంచెం ఆలోచన చేసేది ఏంటంటే దాని ప్రభావ పరిధి మన మీద ఎప్పుడు ఎక్కువగా పడుతుంది, ఎక్కువగా తక్కువ పడుతుంది అనేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనకు ఎదురుగా ఉన్నాడు ఒక ఆయన ఉంటే మన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు నన్ను చూడొచ్చు, నన్ను మిమ్మల్ని చూడొచ్చు. ఈ పక్కగా ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయన చూడాలంటే ఇటు పక్క తిరిగి ఇటు చూడాలి, ఇటు పక్క కంటే ఇటు చూడాలి. నా వెనక్కు ఉన్నాడు, కనపడు నాకు. అంటే ఏదైనా సరే గోళ రూపంలో ఉంటున్నప్పుడు ఒక గోళం యొక్క ప్రభావం ఇంకో గోళం మీద పడుతున్నప్పుడు కరెక్ట్గా ఎదురుగా ఉందా, ఈ పక్కకుందా, ఈ పక్కకుందా, దీని నుంచి పడేది ఎక్కువగా దీని నుంచి ఉంటుందా, దీనికి స్ట్రైట్గా దీనికి ప్రభావం ఉంటుందా అని గమనించడాన్నే మన వాళ్ళు దృష్టులు అని పేరు పెట్టారు. ఈ దృష్టులు అని పేరు పెట్టినప్పుడు దీనికి 5-6 రకాలైన దృష్టులు చెప్పారు. అనేక రకాల ఫలిత జ్యోతిష సంప్రదాయంలో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా పరాశరుడు ఒక దృష్టి చెప్తాడు. మనకు చెప్పినటువంటి తాజకంలో ఒక రకమైన దృష్టిలు చెప్తారు. వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అసలు దృష్టులకే విధానం ఎక్కువ. తర్వాత కేపీలో దృష్టిలు ఉంటాయి, జైమినిలో ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అట్లా వేరు రకాల దృష్టిలు చెప్తారు. కానీ మనం ప్రారంభంలో మాట్లాడుకునేదంతా కూడా పరాశరుని మీదనే కాబట్టి పరాశరుడు చెప్పినటువంటి మాటలు ఏంటో ఈ దృష్టి విశేషంలో మనం గమనిద్దాం. అన్ని గ్రహాలు తప్పనిసరిగా తన ఎదురుగా ఉన్నవాడిని చూస్తాయి. పశ్యంతి సప్తమాన్ సర్వే. ఖచ్చితంగా సెవెంత్ హౌస్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 180 degrees కొంచెం ఇటు అటు. ఇక్కడి నుంచి ఇటు చూసారంటే 180 degrees ఎగ్జాక్ట్, దాంతోపాటు ఇట్లా ఈ రేడియస్లో చూసుకుంటాయి. అంటే 5-6 degrees ఇటు అటు. శని జీవ కుజాః పునః విశేషత. దాంట్లో విశేషమైన దృష్టిలు ఎవరెవరికి ఉన్నాయి? శనికి, జీవుడైనటువంటి గురునికి, కుజునికి, ముగ్గురికి మాత్రం విశేష దృష్టిలు ఉన్నాయి. త్రిదశ త్రికోణ చతురష్టగాన్ అని చెప్తారు. ఇది క్రమాలంకారంలో చెప్పినటువంటి అంశం. పశ్యంతి సప్తమాన్ సర్వే శని జీవ కుజాః పునః విశేషత త్రిదశ త్రికోణ చతురష్టగాన్. ఈ మనకు కనిపించేటటువంటి సూత్రం ప్రకారంగా శని జీవ కుజ త్రిదశ త్రికోణ చతురష్ట. పైన శనికి ఏం కనపడుతుంది? 3, 10 అనేటటువంటి స్పెసిఫిక్ దృష్టిలు ప్లస్ 7 ఎట్లాగుంది, సప్తమ దృష్టి ఉంది ఎట్లాగూ. 3, 10 శనికి సంబంధించిన విశేష దృష్టిలు. ఆ తర్వాత రెండవది ఏంటి? జీవ గురుడికి. తర్వాత త్రికోణ అన్నారు. త్రికోణ అంటే మనకు 159 కోణం ఉంటుంది. కోణం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కోణములు 159. కాబట్టి ఈ 159లో 1 ఎట్లాగూ తాను ఉంటుంది కాబట్టి 5 9s ఇంపార్టెంట్గా చూపిస్తాం. కాబట్టి 5, 9 స్థానాల దృష్టి అనేది మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. కుజ చతుః అష్ట 4, 8 స్థానాల లోపల ప్రత్యేకంగా ఉంటాయి. ఇట్లా మొత్తానికి 3, 10 శనికి, గురునికి 5, 9, కుజునికి 4, 8 స్థానాలు అనేటువంటి విశేష దృష్టిలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు శనికి ఏం కలవాలి? అన్ని దృష్టిల్లో పాటు తానున్న ప్రదేశం కాక 3, 7, 10, గురునికి 5, 7, 9, కుజునికి 4, 7, 8 ఇవి విశేష దృష్టిలుగా చెప్పబడతాయి. దీంట్లోనూ మళ్ళీ చెప్పారు పాద దృష్టి బలీర్ మందహ, థర్డ్ చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. ఇటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా పాదమే అది. 3, 10. అర్ధ దృష్టి బలీర్ గురుహు, ఇటు 5 9s. త్రిపాదో బలవాన్ భౌమ, 3 పాదాల లోపల థర్డ్ అంటే 3x2 పాదాలు ఉంటాయి కదా, ఈ మూడవ పాదం లోపల 4, 8 స్థానాలు అవి బలవాన్ భౌమ ఎవరికి? కుజునికి అని. ఈ సంపూర్ణే సకలా అంటే 7th హౌస్కు సప్తమ రాశికి సంపూర్ణే సకలాగ్రహ, మిగిలినటువంటి అన్నిటికీ 7వ రాశి మాత్రమే విశేషము అని. ఇది ఎవరు చెప్పినది? మొట్టమొదటి నుంచి బేస్ ఆఫ్ దృష్టి చెప్పినటువంటి వాడు పరాశరుడు. పరాశరుడు చెప్పిన ప్రకారంగా ఇవి మనకు దృష్టులుగా చెప్పబడ్డాయి. అంటే ఈ దృష్టుల్లో ఈ గ్రహాలు ఉన్నాయంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నదంటే ఏ రాశులను చూస్తుంది. ఇది రేపు పొద్దున మనకు ఫలిత జ్యోతిషంలో కనపడుతుంది, గోచారాల్లోనూ కూడా కనపడుతుంటుంది. దాన్ని గమనించడానికి ఈ దృష్టి అనేటటువంటి మాత్రం మన దృష్టిలో విపరీతంగా పెట్టుకోవాలి.
పెట్టుకుంటే కానీ ఫలిత జ్యోతిషం వస్తుంది. రవికి శని శత్రువు, గురుడికి శుక్రుడు శత్రువు అంటారు కదా! ఈ గ్రహాలకి మైత్రి శత్రుత్వం అనేవి ఉంటాయా? కాస్త వివరిస్తారా? ఇది చాలా పెద్ద విశేషం మొత్తానికి చెప్పుకుంటే. విశేషంలో ఏంటంటే ఆకాశంలో ఉండే గ్రహాలకు పడకపోవటం ఏంటి, పడటం ఏంటి, మిత్రత్వం ఏంటి, శత్రుత్వం ఏంటి అని మనం అనుకుంటాం. అది అక్కడిది కాదు. ఆయా గ్రహాల ప్రభావాలని మన శరీరంలో, మన మనస్సుల్లో ఉన్నాయి కాబట్టి ఈ తత్వాలు మన ఇద్దరు ఒకే రకమైన ఒక దగ్గర కుదరవు అని చెప్పడానికి. ఒక అడ్మినిస్ట్రేటర్కో, ఒక వర్కర్కో ఎప్పటికీ కూడా ఇబ్బందులే ఉంటాయి. బాగా పనిచేసిన వాడికి పనిచేయని వాడిని చూస్తే కోపం వస్తూనే ఉంటుంది. మంచి సలహాలు ఇచ్చేవాడికి, చెడ్డ సలహాలు ఇచ్చేవాడికి, లేదా చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోయేవాడికి మధ్యలో గొడవ ఉంటుంది. స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఆఫీసర్కు ఒక వ్యాపారస్తుడు చేసే మోసం చూస్తే ఎప్పటికీ కోపమే వస్తుంది. ఇటువంటి ప్రభావ పరిధి ఎక్కడుంది? ఈ సమాజంలో ఉంది, ఈ వ్యక్తిలో ఉంది. ఇటువంటి తత్వాలు ఉన్నవాళ్ళు ఇటువంటి తత్వాలు ఉన్న వాళ్ళని కలవరు అని చెప్పడానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే రేపు పొద్దున మనం మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ అని చెప్పి చూస్తాం అనుకోండి. ఎటువంటి వాళ్ళని ఒక దగ్గర పెట్టాలి? ఇద్దరు దొంగలను ఒక దగ్గర పెట్టాలి, ఇద్దరు దొరలను ఒక దగ్గర పెట్టాలి, ఇద్దరు వ్యాపారస్తులను దగ్గర పెట్టాలన్నా, లేకపోతే ఒక ఫుల్ అడ్మినిస్ట్రేటర్ని, ఒక వర్కర్ని ఒక దగ్గర పెట్టాలన్నా పెడితే బాగుంటారా? వీడి మనస్తత్వం వేరు, వీడి మనస్తత్వం వేరు. మనస్తత్వాలు సెట్ కానప్పుడు రోజు ఏదో గొడవ అవుతుంటాం. అందుకని ఇవి గమనించడం వెనక గ్రహమైత్రి అనేది చాలా విశేషమైనటువంటి అంశం. ఆల్ అబౌట్ అడ్మినిస్ట్రేటర్స్ లోకానికి వినియోగపడటం కోసం పుట్టినటువంటి 4 గ్రహాలు కనపడతాయి. అంటే వాటి ప్రభావ పరిధి కలిగినటువంటి జీవులు లోకానికి వినియోగపడటం కోసమే ఆలోచన చేస్తారు. లోకాన్ని వినియోగించుకోవడం కోసం ఆలోచన చేసేవాళ్ళు 3 ఉంటారు. 4 + 3 7. ఈ గ్రూపును సెపరేట్ చేశారు. ఆదిత్య, సోమ, గురు, మంగళయోహ సఖిత్వం. ఈ నలుగురికి ఫ్రెండ్షిప్ ఉంది. ఆదిత్య, సోమ, గురు, మంగళ. ఈ నలుగురు కూడా అడ్మినిస్ట్రేటర్స్. ఒక ఆయన గురువుడు సలహాదారు, కుజుడేమో డీజీపీ, మొత్తానికి పోలీసు డిసిప్లిన్ మెయింటైన్ చేయిస్తాడు. అంటే శాసనాన్ని ఆమోదింపజేసేటువంటి వాడు ఆయన. ఆదిత్య, సోమ, రవి, చంద్ర. ఒకరు మహారాజు అయితే ఒకరు సెకండ్ రాజు, లేకపోయేటట్టయితే ఇద్దరు మహారాజు, ఒకరు మహారాణి, ఏదో పేర్లు చెప్పుకొని మనం గడిపేస్తుంటాం. మొత్తానికైతే ఈ నలుగురు కూడా లోకానికి మేము వినియోగపడాలని అనుకునేవాడు. ఆదిత్య, సోమ, గురుమంగళయోహ సఖిత్వం. రెండో లైన్ ఏముంది? అత్యంత మైత్రి బుధ, శుక్ర, శనైశ్చరాణం. అత్యంత మైత్రి బుధునికి, శుక్రునికి, శనికి బాగా దగ్గరతనం ఉంది. వీళ్ళు ముగ్గురేంటి? తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించాలని తత్వం కలిగిన వాళ్ళు. పైన వాళ్ళు నలుగురు కూడా అటువంటి వాళ్ళు కాదు, పని చేసి లోకానికి వినియోగపడదాం అనుకుంటారు. ఈ నలుగురు అటువంటి వాళ్ళు కాదు. అవి శుభగ్రహాలు, అశుభగ్రహాలు అనే లెక్కకు రాదు ఇక్కడ. కేవలం నైసర్గికం, శుభం, నైసర్గిక పాపగ్రహాలకి దీంట్లోకి సంబంధం లేదు. ఈ ముగ్గురు మాత్రం ఒకటి. ఎందుకంటే బుధుడు చక్కని వ్యాపారస్తుడు కారకత్వాల లోపల. రెండవ ఆయన ఎవరు? శుక్రుడు కళాకారుడు, ప్రశాంతంగా కాసేపట్లో ఆహా ఓహో అనిపించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. మూడో ఆయన ఎవరు? పని ఎంత ఎగ్గొడితే ఎంత బాగుండు అనుకునేటటువంటి వాడు బద్ధకస్తుడు. ఈ ముగ్గురు ఒక దగ్గర ఉంటారు ఎప్పుడైనా. ఓ 10 రూపాయలు ఇస్తే హాయిగా అన్ని పనులు చేసి పెడతాడు, శని లాంటి వాడు. ఈ 10 రూపాయలు ఇవ్వడం ద్వారా స్నేహం పెంచుకుంటారు వీళ్ళు. కానీ అదే 10 రూపాయలు ఇస్తే పని చేస్తే రవి ఊరుకోడు, కొడతాడు. ఏంటి నువ్వు ఇదేనా పని చేసే, తప్పు, మోసం అని చెప్పేసి. గురువు లాంటి వాడు ఇది న్యాయం కాదంటాడు. కానీ బుధ శుక్రుడు అట్లా కాదు, పనులు అయిపోతే చాలనుకుంటారు. ఇట్లా వేరు రకాల వ్యాపార వ్యవహారాలతో కూడుకున్నటువంటి వాళ్ళు ఈ ముగ్గురు ఒక గ్రూపు, ఆ నలుగురు ఒక గ్రూపు. అందుకని ఈ శ్లోకం చాలా క్లియర్గా చెప్తుంది అన్నమాట. ఆదిత్య, సోమ, గురుమంగళయోహ సఖిత్వం, అత్యంత మైత్రి బుధ, శుక్ర, శనీశ్చరాణ. మరి ఎవరికయ్యా కోపం ఎవరెవరికి వస్తుంది, ఎవరి మధ్యలో ఎవరికి ఉంది అనేదాన్ని కూడా మళ్ళీ చెప్పారు. వైరం రవే రవిసుతస్య. రవికి కుమారుడిగా శని చెప్పబడుతూ ఉంటాడు. దీని కారణాల తర్వాత మళ్ళీ విశ్లేషించుకోవచ్చు. రవికి కుమారుడిగా శని చెప్పబడుతున్నాడు కాబట్టి రవికి రవికుమారుడైనటువంటి శనికి మధ్యలో వైరం. మనం కారకత్వాలు కనుక మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన మహాబద్ధకస్తుడు, స్లో ప్లానెట్. ఈయన ఎప్పటికీ ప్రచండంగా పెరిగేవాడు, స్పష్టంగా ఎప్పటికి సమానంగా లోకంలో అధికారపూర్వకంగా వెలిగేవాడు. హైయర్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లోయర్ వాడికి ఎప్పటికీ కూడా తక్కువనే. కాబట్టి వాడు ఎదురుగా కనపడితే వీడికి నచ్చదు కూడా. వాడు పని చేయాలి కానీ వాడు ఎదురుగా ఉండకూడదు. రవే రవిసుతస్య బుధస్య చంద్రే. బుధుడేమో లౌకిక ప్రజ్ఞ కలిగిన వాడు. బుధుడు, చంద్రుడు అంటే విసుకైనకు. ఈయన అన్నీ తీసుకొచ్చేసి నా నెత్తి మీద పడేస్తాడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు, ఆలోచనలు కలిగిన వాడు. బుధుడు విశ్లేషణ కారకుడు. మనస్సు ఏమో అన్నిటినీ రావాలని కోరుకుంటుంది, బుద్ధి విశ్లేషించడం మొదలు పెడుతుంది.
ఈయన కనపడ్డదల్లా లోపల పడేస్తుంటాడు పని లేనివాడు అని చెప్పేసి అనుకోవడం ఇది. ఇంకో కథనేమో తారాశశాంకం కథ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి తారాశశాంకం కథలో బుధుడు రోహిణి ద్వారా చంద్రుడికి పుట్టినవాడు. గురువుగారి భార్య, గురుని యొక్క భార్య తారాశశాంకం అనే కథ చెప్పుకుంటూ వచ్చారు దీనికోసం. ఎందుకంటే గ్రహాలు అట్లా పుడతాయా, తారకు పుడుతుందా, గురునికి పుడతాయా, ఇవన్నీ లెక్కకు రాదు. ఇది జ్యోతిషం కథను చెప్పడం కోసం ఏర్పాటైన కథలు ఇవన్నీ కూడా. కారకత్వాలు చెప్పడం కోసం ఏర్పాటైన కథలు ఇవన్నీ కూడా. దాన్ని కాస్త కావ్యీకరించినప్పుడు కాస్త శృంగారపరంగా అటు ఇటు మార్చేశారు. అంతేగాని మూలం ఏమిటి? ఇప్పుడు బుధునికి సంబంధించినటువంటి వాడు లోకంలో ఎవరు చూసినా కానీ వీడు చంద్రుని కొడుకురా, రోహిణి ద్వారా పుట్టినట్టు వీని మీద ఎప్పటికో బ్యాడు. అందుకని తండ్రిని చూస్తే కోపం, తండ్రికి ఏమో కొడుకుని చూస్తే ప్రేమ, నా కొడుకు అని చెప్పేసి. ఇట్లా బుధునికి చంద్రుని మీద కోపం ఉంటుంది. వైరం రవేరభిసుతస్య బుధస్య చంద్రే శుక్ర ప్రకోప కురుతే రవి జీవ భౌమ. ఇక శుక్రుని యొక్క ప్రభావం లేదా శుక్రుడు అంటే ఎవరెవరు కోపం వస్తుంది? రవికి, జీవునికి, భౌమునికి, ముగ్గురికి కోపమే. ఎందుకంటే ఈయన తాత్కాలికంగా అప్పుడప్పుడు ఏదో నాట్య ప్రదర్శనలో, నృత్య ప్రదర్శనలో, సంగీత ప్రదర్శనలో ఏదో చేసి కాసేపటి లోపల చప్పట్లు కొట్టించుకొని నేను గొప్ప అని అనుకుంటూ వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటుంటాడు. కానీ ఎక్కడ వినియోగపడట్లేదే. రవికి ఈయన పెద్ద ఉపయోగకరం కాదు అనిపిస్తూ ఉంటుంది. గురునికి ఇతను రాంగ్ గైడ్లైన్స్ ఇస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు కూడా మంత్రే. శుక్రుడు ఎవరి మంత్రి? రాక్షసునికి మంత్రి. గురుడు దేవాలకు మంత్రి. దేవతలకు మంత్రి అయినవాడు రాక్షసుల మంత్రి అయితే రాక్షసులకు డెవలప్ కావడం కోసం ఈయన సలహాలు ఇస్తున్నాడు, ఈయన మంచివాడు కాదని గురుడు అనిపిస్తాడు. కుజునికి వచ్చేసరికి ఏమో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఇంతో ఉంటాయి. అనవసరంగా ఇట్లా పెరుగుతున్నాడు, ఇది సమాజం లోపల అంత సరైనది కాదు అని చెప్పేసి ఆయన కోపం. అందుకని ఈ శుక్రుడికి వీళ్ళంటే శుక్రుడికి అందరి కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా గ్రహ వ్యవస్థను చూసేటప్పుడు ఖచ్చితంగా ఈ మైత్రి వ్యవస్థ మనకు పరిపూర్ణంగా దేనికి సంకేతంగా ఉంటుంది? కారకత్వాలకు రిలేషన్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే కారకత్వాలు రిలేట్ చేసుకోవాలి. కారకత్వాలు రిలేట్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ గ్రహ మైత్రి వ్యవస్థ అర్థమవుతుంది. లేకపోతే అర్థం కావటం కష్టం అన్నమాట. అదేంటి? ఆదిత్య సోమ గురుమంగళ అని పేరు కలిగినటువంటి నాలుగిటిని మనం అధ్యయనం చేసేటట్టయితే అసలు ఎంత గొప్ప కారకత్వాలు అవన్నీ కూడా, ఆయా రాసులు, అధిపతులు అవన్నీ కూడా దాంట్లో స్వీకరిస్తాం. బుధ, శుక్ర, శని ఈ ముగ్గురి కారకత్వాలు వేరే రూపంలో కనపడతాయి. గ్రహ మైత్రి వ్యవస్థను బేస్ చేసుకునే మనకు రాసుల యొక్క కారకత్వాలు చాలా రూపాల్లో చెప్పబడుతుంటాయి. అందుకని దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు వైరం రవేరవిసుతస్య బుధస్య చంద్రే శుక్ర ప్రకోప కురుతే రవిజీవ భౌమ. ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏం చేస్తున్నారు? మైత్రి, శత్రుత్వం ఈ రెండు సమానం కాకుండా ఒక వైపు నుంచి మైత్రి ఉండి రెండో వైపు నుంచి మైత్రి లేదనుకోండి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడికి బలమైన వ్యక్తి కాదు కానీ మంచివాడు కావడం వల్ల అందరినీ కలుపుకొని పోతాడు. యుద్ధం చేయాలంటే సమబుద్ధి ఉండాలి. చంద్రుడు ఏదో ఒకటి ఇచ్చేసైనా కానీ మనవాడు అనిపించుకుంటాడు. కాబట్టి చంద్రుడికి బుధుడంటే కోపం లేదు, మిగతా ఏ గ్రహం కోపం లేదు ఆయనకు. బుధుడంటే మరీ ప్రేమ. కానీ బుధుడు ఏం చేస్తున్నాడు? చంద్రుడి మీద కోపపడుతున్నాడు. చంద్రుని దృష్ట్యా బుధుడు సముడు లేదా స్నేహితుడు, బుధుని దృష్ట్యా చంద్రుడు శత్రువు. ఈ రెండింటి మధ్యలో మనం చూడాలంటే సమత్వం చూడాల్సి వస్తుంది. ఇట్లా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రవి, బుధులు మరి రెండు ఒక గ్రూప్లో లేవు. కానీ రవి అనేటటువంటి వాడు తప్పనిసరి ఈయన వ్యాపారస్తుడు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని చూసేవాడంతా బుధుడు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసేటువంటి బుధుడికి రవికి బుధుడు రవికి అవసరం కదా. కానీ వీడు మోసం చేస్తున్నాడని తెలుసు కాబట్టి అప్పుడప్పుడు డీజీపీ వాడన్నా వీడి మీద కేసులు పెడతాయి. కానీ రవి దగ్గరకు వచ్చేసరికి ఏదోట్లే పోనీ అంటాడు. అందుకనే వ్యాపారస్తులందరూ కూడా ఎప్పటికీ కూడా రాజాశ్రితాలై ఉంటారు. అక్కడ పోయి కూర్చుంటారు. కూర్చొని అప్లికేషన్స్ పెట్టించుకొని ఓకే చేయించుకొని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెద్ద పెద్ద లెవెల్లో చేస్తారనమాట. అందుకని రవి బుధుల విషయం లోపల స్నేహం ఉందా అంటే స్నేహం కాదు, అది ద్వేషం అంటే ద్వేషం కాదు. గురు శుక్రుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నిజానికి పడదు. ఎందుకంటే ఒకరు దేవగురువు, ఒక రాక్షస గురువు. రాక్షస గురువు ఎప్పుడు కూడా రాక్షసుల వృద్ధి కోరుకుంటాడు, దేవగురువు ఎప్పుడు దేవతల వృద్ధి కోరుకుంటాడు. కోరుకున్నప్పటికీ కూడా సమాజంలో లేదా రవి యొక్క ఆస్థానం లోపల ఆయన మహారాజు అయితే, చంద్రుడు మహారాణి అయితే, కుజుడు శాసనాధికారి కనుక అయ్యేటట్టయితే మరి వీళ్ళిద్దరు మంత్రులు సమత్వంలో చూడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇద్దరు సమానమైన మంత్రులే కదా.
అందుకని ఇద్దరి మంత్రిత్వాన్ని సమానంగా చూసిన సందర్భాల్లో మానసికంగా వ్యతిరేకతను అనుకూలతను చూస్తూ పోవాలి. అందుకని ఈ ఈ రకమైన వ్యవస్థను మనం అధ్యయనం చేయాలి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కావటం వల్ల ఏ వ్యవస్థకు అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుందో అక్కడ ఉన్నదాన్ని నీడగా పెట్టేసి దాన్ని కాకుండా ఇబ్బంది పెడుతూ ఉండటం ఒక్కటే వాళ్ళ పని. అంతే తప్ప వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు మనకు లేవు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఈ 3 గ్రహాలు ఒక ఎత్తు ఎప్పుడైనా, ఆ 4 గ్రహాలు ఒక ఎత్తు. ఈ 4టిని 3టిని అధ్యయనం చేయటంలో కారకత్వాల గురించి ఒక దగ్గర పెట్టుకునేటట్టయితే మనకి ఇంకా పరిపూర్ణమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఆ అంశాలన్నీ వరుసలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాల దృష్టులు, గ్రహాల మైత్రి గురించి చక్కగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.